మా దేవాదాయ భూములు వాళ్ళవి ఉన్నాయి. ఓకే, అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి షాపులు పెట్టుకుంటాము అంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ అదే మా వక్ఫ్ భూముల మీద ఏదైనా కానీ బిజినెస్లు చేసుకోవాలన్నా కానీ మేము పర్మిషన్ ఇస్తాం. ఏది ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా అని చెప్పేసి, ఏది మన మతం గురించి, మన మదర్సాల గురించి, మస్జిదుల గురించి, డెవలప్మెంట్ గురించి మేము ఆలోచిస్తాం. అంతేగాని మత గొడవల గురించి మేము ఆలోచించము. బీజేపీ మాత్రం ప్రయత్నిస్తుంది అదే. వాళ్ళు ఎలక్షన్స్ గురించి గెలవాలని, అన్ని రాష్ట్రాల్లో పాగాలు వేయాలని చెప్పేసి. దీని వెనుక ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనేది మీ వీళ్ళ మతలబ్ అదే కదా. ఎక్కడైతే ఇప్పుడు బీజేపీ బలగం పెంచుకోవాలి, ప్రతి రాష్ట్రంలోనూ బలగం పెంచుకుని వాళ్ళ ఆధిపత్యాన్ని పెంచుకుని ముస్లింల మీద అణిచివేయాలి అని చెప్పేసి. దీంట్లో కొత్తగా వర్క్స్ బోర్డు ఎప్పటి నుంచో ఉంది. దీంట్లో కొత్తగా ఏం చేర్చింది ఆ బిల్లు? ఏమీ లేదండి. వాళ్ళు వేలెత్తి చూపిస్తే అందరూ అదే అనుకుంటారుగా, ఇక్కడ ఏదో మతలబ్ ఉంది అని చెప్పేసి. అంతేగాని ఇంకేం లేదు. మా వక్ఫ్ బోర్డు అనేది పర్ఫెక్ట్గా ఉంది. నిజం చెప్పాలంటే చెప్పేదే ఉంది, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎందుకు హోల్డ్ చేసి స్టే నడుస్తుంది కదా, టెంపరీగా అయినా కావచ్చు. ఈ స్టే ఇవ్వక ముందే ఎప్పుడైతే ఈ బిల్ పాస్ చేసుకున్నారో అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఈ పనుల మీద ఉన్నారు. ఎక్కడెక్కడైతే వక్ఫ్ భూములు ఉన్నాయి అవన్నీ వాళ్ళు చెక్ చేస్తున్నారు, సర్వే చేయిస్తున్నారు అనమాట. ఎందుకు ఇక్కడ పిటిషన్స్ వేసారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో. హీరింగ్కి రాకముందే పిటిషన్స్ వేసారని చెప్పేసి తెలిసినా కూడా వాళ్ళు ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ కలెక్టర్స్కి వాళ్ళకి సర్వే చేయడానికి పర్మిషన్స్ ఇచ్చేశాడు. ఎప్పుడైతే స్టే ఇచ్చిందో సుప్రీంకోర్టు అప్పుడు హోల్డ్లో పెట్టేశారు. కలెక్టర్సే రెడీగా లేరు సర్వే చేయడానికి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్ కరెక్ట్ జడ్జిమెంటే. ఫైనల్ జడ్జిమెంట్ కూడా పాజిటివ్గానే వస్తుంది ముస్లిమ్స్కి తగ్గట్టుగా. ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ, ఏముండబోతుంది? నిజంగా ముస్లిం పెద్దలు ఏమంటున్నా ఉన్నారు? ఏదేమైనా కానీ వక్ఫ్ బోర్డు మీద గురించి ఏదైనా కానీ తప్పుడు ప్రకటనలు కానీ వీళ్ళ అణిచివేతకి ప్రయత్నించాలని చెప్పేసి చూస్తే కనుక దాని ప్రతిఫలం వాళ్ళు పొందుతారు. ఓకే, బీజేపీ గురించి అదే కదా. బీజేపీ అసలు పరిపాలన ఎక్కడ చేస్తుంది? బీజేపీ పార్టీ కరెక్టే ఉంది, పార్టీ అయితే ఉంది, ఎక్కడ పరిపాలన చేస్తుంది? జనాల్ని విడగొట్టడానికే ప్రయత్నిస్తుంది మొదటి నుంచి. 2014 నుంచి కూడా ఈరోజు వరకు దౌర్జన్యాలు, హిందువులు అని చెప్పేసి, ముస్లింలు అని చెప్పేసి, క్రిస్టియన్లు అని చెప్పేసి ఎంతమందిని చంపేశారు వాళ్ళు. జనాలు అమాయకులే కానీ రెచ్చగొట్టుతున్నారు హిందువులు ముస్లింలు అని చెప్పేసి. అది మానుకుంటే ఏ పార్టీ అయినా కానీ మంచి పార్టీయే. అలా చేయకూడదు. అందరూ ఇండియన్సే కదా. ఫైనల్గా మేము ఇండియాలో పుట్టాం, ఇండియాలోనే ఉంటాం. बोलिए साहब। ये देखो साहब, ये जो अमेंडमेंट का बिल है, हम इसके एग्नेस्ट होने की वजह क्या है बोले तो ఏంటంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా డెమోక్రసీ అంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఇన్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. సో పీపుల్ మే బీ every caste should be in the people also, not only Hindus, Muslims, Sikhs, everybody, any caste. One more thing is secularism. అట్లా దీనిలో వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఎవరిని కూడా బాధ పెట్టద్దు. ఇది ఇప్పుడు మీకు బాధ పెడుతున్నారు కాబట్టి మనం దీనికి అగెన్స్ట్ మాట్లాడుతున్నాం. అయితే ఏంటంటే దీనిలో ఎవరు రావద్దు, దీనిలో ఇన్వాల్వ్ ఇట్లాంటి దానిలో క్యాస్ట్ ఫీలింగ్లో రావద్దు. ఇదేంటంటే హిందూ ముస్లిం దీంట్లో మీరు వినండి. ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో హిందూయిజం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఒక టార్గెట్ వేసుకున్నారంటే హిందువుల సైడ్లో మనం ఉండి, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన క్యాస్ట్ది తీసుకొచ్చి జై శ్రీరామ్ అని కానీ బీజేపీది తీసింది కానీ ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళంతా ఒకటైతే ఇప్పుడు మెజార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ సైడ్లో మనం ఉంటే మనకు గెలుపు వస్తుంది అని. అట్లా చేయదు కదా సార్. డెమోక్రసీ అంటే అందరినీ సమానంగా చూడాలా. డెమోక్రసీలో ఒకడు పెద్ద నుంచున్నాడంటే అన్ని క్యాస్టులు వాళ్ళకి తన బిడ్డలాగా చూసుకోవాలా. మేరే బచ్చే మన బిడ్డలాగా చూసుకోవాలా, అందరికీ సమానంగా న్యాయం చేయాలా, జస్టిస్ చేయాలా. కానీ ఇక్కడ అట్లా అవ్వట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే హిందువులని, ముస్లింలని, సిక్కులని, మైనార్టీ అని, తక్కువ ఉన్న వాళ్ళని వీళ్ళకి ఇట్లా చేయటం అనేది బాధాకరం. ఏంటంటే ఇది అమెండ్మెంట్ అనేది ఇప్పుడు కాదు, ఇది మన పాతకాల పురాణాల పెద్దల నుండి కూడా ఈ భూమిని వీళ్ళకి కేటాయించారు. అంటే వీళ్ళకి గరీబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలా. లైక్ ట్రస్టీ అనమాట. ట్రస్టీ ల్యాండ్ లాగా ఉంటుంది. ఈ ట్రస్టీ ల్యాండ్లో ఇల్లు ఇన్వాల్వ్ కావద్దు. ఇంకోటి వచ్చి ఇప్పుడు మేమే ఉన్నాము, మీ దానిలో ఎవరినైనా దానిలో హిందువుల దానిలో మనం జోక్యం చేసుకుంటామా? మీరు చెప్పండి, ఇక్కడ చేశారా అని చెప్పండి. మీరు హిస్టరీ తీసి చూడండి. మొఘల్ ఎంపైర్లో కూడా చాలామంది హిందూ ధర్మానికి
టెంపుల్స్కి ల్యాండ్ ఇచ్చారు. మీరు సర్వే చేసి చూడండి. నిన్న కూడా నేను చూశాను మీడియాలో. అప్పుడు అక్బర్ జమానా నుండి కూడా అక్బర్ దర్బార్లో కూడా హిందువులు రాజపతిలో ఉన్నారు. వాళ్ళు కూడా పరిపాలన చేసినప్పుడు ఈక్వల్గా అందరినీ, అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అందరూ మన బిడ్డలు, హిందువులు కానీ ఎవరైనా కానీ మన వాళ్ళు అన్నట్టు చూశారు. కానీ ఈ బీజేపీ అనేది అట్లా చూస్తలేదు. ఓన్లీ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి హిందువులు వేరే, ముస్లిం మీద టార్గెట్. మీరే చూడండి ఎన్ని వచ్చినాయి. జహాద్ అని అదేని ఇదేని ఎన్ని అన్ని. వాళ్ళ వర్షన్ ఏంటంటే నిజంగా ఈ వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన కొంతమంది చాలా మంది ముస్లింలు దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. కొంతమంది వినండి కొంతమంది పెద్దలు వీళ్ళని రెచ్చగొడుతున్నారు అనే వాదనలు వినబడతారు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కేసేయండి, వాళ్ళని బ్లేమ్ తీసుకోవాలా. అంతేగాని మొత్తం క్యాస్ట్ని తీసుకొచ్చి మొత్తం ముస్లిమ్స్కే నాశనం చేయటం ఇది న్యాయం కాదు కదా. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నా, ఎవరైనా చేస్తున్నారు, వాళ్ళ మీద పర్సనల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకోండి. మేము దాన్ని కూడా ఉన్న గలత్ అయినా అంటాం మేము ఎవరైనా. అంతేగాని మొత్తం ల్యాండ్ని ఇది చేసేసి ఏంటంటే ఇది ఫైనాన్షియల్గా వీక్ చేయాలా. వీళ్ళ ల్యాండ్ని మనం కబ్జా చేసుకుంటే ఏమవుతుంది అంటే వీళ్ళు వీక్ అయిపోతారు. వీక్ అయ్యేటప్పటికి వీళ్ళకి దబాయించేయాలా, మన రాజ్యం రావాలా, మన హిందూయిజం అట్లా కాదు. ముస్లిం ఎవరైతే పేదలు ఉంటారో పేదలుగానే మిగిలిపోతా ఉన్నారు. ఆ వక్కు సంబంధించిన సంపాదన వీళ్ళకి తగ్గట్లేదు అనేది బీజేపీ వాళ్ళకి కేసేయండి. మీరు పెద్దోళ్ళు ఏం చేయాలంటే మీరు వాళ్ళకి కేసేయండి, సపరేట్గా వాళ్ళకి యాక్షన్ తీసుకోండి. నేను వద్దంటలేదు, మీరు వాళ్ళకి కేసేయాలా. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీ అందరు సమానంగా పంచాలా. ఇప్పుడు ఒక రాజా ఉన్నప్పుడు న్యాయం చేయకుంటే ఆ న్యాయం చేయాలని వాళ్ళని అడగండి. అంతేగాని మొత్తాన్ని ఎందుకు చేస్తున్నారు, మొత్తం ల్యాండ్ ఎందుకు చేస్తున్నారు? డిమాండ్ ఏంటి? మా భూమికి ఇన్వాల్వ్ కావద్దు. మీరు కావాలంటే కేసేయండి. ఎవరెవరైతే చేస్తున్నారు వాళ్ళకి కేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళకి మీరు న్యాయం, ఈ ఏరియాలో ఎవరైతే అథారిటీ ఉన్నారో వాళ్ళకి చందత లేదని మీరు చేయండి, దానికి మేము ఓకే అవుతాం. అంతేగాని మొత్తం ల్యాండ్ని మనము కబ్జా చేసుకుంటామంటే ఇప్పుడు మా ముస్లిమ్స్లో ఎవరైనా మీ దానిలో ఇన్వాల్వ్ చేస్తారా? మా దానిలో ఫ్రెండ్లీగా ఉంటాం మేము, కానీ మీరు ఉండరు. ఇంకోటి మొత్తం రెచ్చగొట్టడం అని కాదు, ఇది ఒక పర్సనల్ ముస్లిం లా బోర్డు నుండి మనం ఇది ఒక యాక్షన్ తీసుకున్నాం అన్నమాట. మేము దీని గురించి మనం తీసుకున్నాము. ముస్లిం లా బోర్డు మాకు పెద్ద అది, దానికి ఫాలో అయినాము మేము పర్సనల్గా. నేను రెచ్చగొట్టడం అని కాదు, రెచ్చగొట్టడానికి మాకు పాలిటిక్స్ అవసరం లేదు. మాకు అల్లా తర్వాత ప్రాఫిట్, మనకు అల్లా తర్వాత ప్రాఫిట్. దానికి మీరు మా రూల్స్ చదవండి. మేము వజూ చేసినప్పుడు కూడా ఆ వాటర్ని కూడా ఎక్కువ వేస్ట్ చేయదని ఉంది. వాటర్ని వేస్ట్ చేసినప్పుడు వేదాన్ని కూడా మనం వేస్ట్ చేయటము, ఇట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం అనేది మన దానిలో లేదు అసలు. మీరు కావాలంటే హిస్టరీ చదవండి. ఎవరైనా మీరు చూసిన వాళ్ళు కూడా చదివి చూడండి. మా హిస్టరీలో మా ఖురాన్లో ఏమంటున్నారు అదే మేము ఫాలో అవుతాం. కొందరు చీడపురుగులు ఉంటారు, వాళ్ళకి వదిలేయండి. కానీ పెద్దలైతే అట్లా చేయరు. ఇట్లా చేయటము అన్యాయము. దీనికి మీరు పర్సనల్ చేసుకుంటారు. వాళ్ళకి కేసేయాలా అగెనిస్ట్గా. అంతేగాని అందరినీ తీసుకొని అందరినీ మీరు బ్లేమ్ చేసి అందరినీ ఈ ల్యాండ్ మనం తీసుకుంటాము అని చేయటము ఇది తప్పని. మేము దీనికి అగెనిస్ట్ ఉంటాము, ఎప్పటికి ఉంటాము. అది రివర్స్ వాపస్ తీసుకునే వరకు మేము ఇట్లానే చేస్తుంటాము. దానికి ఏదైనా కానీ దానికి మేము ఓకే ఉంటాము. మోడీ 10 సంవత్సరాల పైన పరిపాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి 16 నెలలు పరిపాలన అంటే సార్ ఇప్పుడు ఈవీఎం తీసుకుని ఈవీఎంస్ తీసేయండి, తీసి ఎలక్షన్స్కి రమ్మనండి. ఎవరికి బ్యాలెట్ల మీద రమ్మనండి, పేపర్ బ్యాలెట్ మీద ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దాము. ఓకేనా? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు కదా, ఆయన కూడా న్యాయం చేయాలా. ఆయనకి తెలుసు కదా, ఆయనకి తెలుసు కంటిన్యూగా వస్తున్నారంటే నిజంగా ప్రజల ప్రేమతోనే వస్తున్నారా లేదా అనేది అబ్జర్వేషన్ చేసి దాన్ని బట్టి ఈవీఎం తీసి నార్మల్గా బ్యాలెట్ పేపర్ పెట్టాలా కండిషన్గా. ఆయన ఇప్పుడు మీకు పెద్దగా పెట్టినప్పుడు మీరు దానికి కరెక్ట్ అవుతుందా లేదా అని చూసి దాన్ని బట్టి న్యాయం చేయాలా. మీకు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ 16 నెలల పరిపాలన రేవంత్ రెడ్డి? అంత సాటిస్ఫాక్షన్ లేదు, అంత సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు దానికి కరెక్ట్ అవుతుందా లేదా. నేను ఇక్కడ పెద్ద ఉన్నా కాబట్టి నేను చేస్తున్నా లేదా అని ఆ సార్ కూడా చూడాలా, సీఎం అయినా కానీ ఎవరైనా కానీ న్యాయం అవుతుందా లేదు. మేము చెప్పడం కాదు, మాకంటే బాగా తెలుసు వాళ్ళకి, వాళ్ళు చూడాలా న్యాయం అవుతుందా లేదా. ఎక్కడైతే అన్యాయం అవుతుందో అది ఎవరైనా అది క్యాస్ట్ చూడొద్దు, మనిషి इंसान है बस, उसके ऊपर अपन एक्शन लेना कोई भी होने दो क्या सर और कुछ. సో ఇట్లా వాళ్ళు ఏదైతే ఈ బిల్లును తీసుకొచ్చి
దాంట్లో వేరే వాళ్ళని చేర్చడం పైన పెద్దగా తీవ్రత అంటే మాకు సంబంధించిన బోర్డు ఇది, మా వర్గానికి సంబంధించిన బోర్డు. దీంట్లో వేరే వాళ్ళని అంటే హిందువులకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, దీనికి ఏం తెలుసని ఇప్పుడు ఈ బోర్డులో ఉన్నారు. సో మీరు ఏ ఉద్దేశంతో వీళ్ళని దాంట్లో చేరుస్తూ ఉన్నారు? సో బీజేపీకి నిజంగా వ్యతిరేకంగా వీళ్ళైతే పోరాడుతూ ఉన్నారు. అది ఏదైతే బిల్ తీసుకొచ్చారో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా గట్టిగా ధర్నా అయితే చేస్తున్నారు. దీన్ని ఇలాగే ఉంచితే ధర్నా కొనసాగుతూనే ఉంటుంది, చాలా తీవ్రతంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, షాపూర్ నగర్, హైదరాబాద్.